Okay, hello everyone. Can you hear me? Online students, can you hear me? Okay. In the last class, seen about the basics of Java. Today we are going to learn about in the basics. In the language basics, we have seen like what are the data types. We have discussed about the data types and how to work with Java basic example and how we install the JDK and how we executed the programs, how to set up the Java JDK files to execute the program manually and the permanently. We have seen all these things in the previous session. Today, in the day 5, we are going to learn about the operator on the language basics of Java. Say what are the operators in Java, and we are going to discuss examples on the operators of Java programming language. Okay. So, what kind of operators we have? We have something called unary operators. First, we are going to talk about. So, first we have unary operators, and second we have binary. Basically, unary and binary operators we will have. In that, you will have something like arithmetic operators which come under binary, and all arithmetic, relational, bitwise, assignment. Like this, we have different operators. So, what are the unary operators? When you are using a single operand with the operator, such operators are called unary operators. Single operand అంటే ఏంటంటే ఒక వేరియబుల్ సింగిల్ వేరియబుల్ని యూజ్ చేసేటప్పుడు మనం యూనరీ ఆపరేటర్ అంటాం. అంటే సపోజ్ ఏ ప్లస్ బి అని రాసామంటే ఇక్కడ మనం ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం? 2 వేరియబుల్స్. మోర్ దాన్ వన్ యూజ్ చేసినప్పుడు దే కమ్ అండర్ కేటగిరీ ఆఫ్ బైనరీ. సింగిల్ వేరియబుల్ యూజ్ చేసేటప్పుడు ఆపరెండ్ అంటాం, దాన్ని యూనరీ అంటాం. మోర్ దాన్ వన్ అంటే బైనరీ అంటాం. ఇంకా ఎక్కువ ఉంటే 2 కన్నా ఎక్కువ ఉంటే టెరినరీ ఆపరేటర్స్ అంటాం. సో సింగిల్ ఆపరెండ్ ఉన్నప్పుడు అంటే ఎలాంటి ఆపరేటర్స్ ఉంటాయి ఇక్కడ మనకి? ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, వీటిని యూనరీ ఆపరేటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి. నెగేషన్, నాట్ ఈక్వల్ టు, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్. మైనస్ మైనస్ అనేది ఏంటంటే డిక్రిమెంట్ ఆపరేటర్. డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్లో ప్లస్ ప్లస్ చూస్తున్నాం. డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే మైనస్ మైనస్ అంటాం. ఓకే. సో ఆర్ యూ ఏబుల్ టు ఫాలో ఆన్లైన్ స్టూడెంట్స్? ఓకే. సో ఇక్కడ ప్లస్ ప్లస్ ఆపరేటర్స్లో ఇంక్రిమెంట్ ఆపరేటర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట ఇంక్రిమెంట్ చేసేటప్పుడు. వన్ ఈజ్ ప్రీ ఇంక్రిమెంట్. ఫస్ట్ ఏంటి? ప్రీ ఇంక్రిమెంట్. And second one is post increment. Post increment. సో ప్రీ అంటే ఏంటి, పోస్ట్ అంటే ఏంటి? ఎప్పుడైతే వెన్ వీఆర్ యూజింగ్ ద ఆపరేటర్ బిఫోర్ ద వేరియబుల్ ఇట్ కమ్ అండర్ కేటగిరీ ఆఫ్ ప్రీ. అండ్ వేరియబుల్ తర్వాత ఆపరేటర్ యూజ్ చేస్తే దాన్ని మనం పోస్ట్ అంటాం. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. సో ఈ వాల్యూస్ ని ఎలా అసైన్ చేస్తామంటే సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అందాం. ఓకే,
సో ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. ఈ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట. ఇప్పుడు ఈ 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది. మనం ప్రీవియస్ క్లాస్లో డేటా టైప్స్ చూసాం కదా. సో ఇంటి నెంబర్స్ చూస్ చేసుకోవాలంటే వి విల్ యూస్ ఇంట్. వాట్ డేటా టైప్? ఇంట్. ఇంట్ డేటా టైప్ విల్ స్టోర్ ద నంబర్స్. ఏం స్టోర్ చేస్తుంది? నంబర్స్. Okay, so int a equal to 10 means 10 is stored in a. Integer indicates it will store only numbers. Store only numbers అన్నమాట. సో ఇక్కడ మనం ఇంకొక వేరియబుల్ b తీసుకుందాం. int b అని ఒక నార్మల్ వే. ఇక్కడ నేను ప్లస్ ప్లస్ ఏ అని యూజ్ చేశాను. ఓకే, సో ప్లస్ ప్లస్ ఏ అంటే ఏమవుతుందంటే వేరియబుల్లో స్టోర్ చేసే ముందే ఇంక్రీజ్ చేస్తుంది. ప్రీ అంటే ముందే. సో ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ అన్నప్పుడు 10 విల్ బికమ్ 11 ఫస్ట్ అండ్ స్టోర్ ఇన్ ఏ. అండ్ స్టోర్ ఇన్ ఏ. ఓకే, సో ఎందులో అయినా ప్రీలో అయినా పోస్ట్లో అయినా ఏ వాల్యూ +1తో ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ ప్లస్ యూజ్ చేసినప్పుడు. బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎలా స్టోర్ చేస్తుంది అని. ఏ ప్లస్ ప్లస్ చూసినప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఓకే, సో ప్లస్ ప్లస్ ఏ అంటే ఫస్ట్ వాల్యూని ఇంక్రీజ్ చేసేస్తుంది, దెన్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ఏ వాల్యూ. సపోజ్ మీకు ఇక్కడ ఆన్సర్ ఇలా అడిగారు system.out.println అని చెప్పి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్లస్ ప్లస్ ఏ అన్నారు అనుకోండి. ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ అండ్ system.out.println అండ్ ఏ వాల్యూ ఏంటి అని అడిగితే బోత్ ద ఆన్సర్స్ విల్ బి 11. ఓకే, సో ఈ స్టేట్మెంట్ని మనం ఇందులో రాస్తే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటున్నాం, ప్లస్ ప్లస్ ఏ అంటున్నాం. సో ఏమవుతుందంటే ప్లస్ ప్లస్ ఏ అనగానే దీని టోటల్ వాల్యూ 11. ఏలో కూడా ఏముంటుంది? 11 ఉంటుంది. సో దీనికి ప్యారలల్గా మనం ఇంకొకటి చూద్దాం. సిస్టమ్ డాట్ ఇక్కడ కూడా సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ system.out.println ఏ ప్లస్ ప్లస్ అని రాస్తున్నాం. అండ్ దెన్ కింద లైన్లో system.out.println ఏ. సో ఇప్పుడు వాల్యూ ఆన్సర్ ఎలా వస్తుందంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది వేరియబుల్ తర్వాత ఉంది కదా. సో అందుకని ఫస్ట్ ఏ ప్లస్ ప్లస్ వాల్యూ ఏంటంటే 10 అని ప్రింట్ అవుతుంది. సో తర్వాత ఇంక్రిమెంట్ అయిన వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత? 11. సో ఇది ప్రీకి పోస్ట్కి ఉన్న డిఫరెన్స్. రెండిట్లోనూ ఇంక్రిమెంట్ అయ్యి ఏ వాల్యూ అప్డేట్ అవుతుంది. కానీ లాజికల్గా మీకు ట్రిక్కీగా క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో కానీ ప్రోగ్రామింగ్లో యూజ్ చేసేటప్పుడు కానీ వాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ ప్లస్ అంటే మనం 11 అనుకుంటాం, బట్ నాట్ 11. అదేంటి? 10. ఎందుకనంటే ఏ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఏ ప్రింట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సో 10 విల్ బికమ్ 11 అండ్ 11 ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఏ. సో 11 ప్రింట్ అవుతుంది. సో ప్రీ అంటే ముందే ఇంక్రిమెంట్ అయిపోతుంది కాబట్టి ప్లస్ ప్లస్ ఏ వాల్యూ అయినా ఏ వాల్యూ అయినా రెండు కూడా 11 ఉంటుంది. పోస్ట్లో మాత్రం ఫస్ట్ వాల్యూ యూస్ చేసుకుని తర్వాత ఇంక్రిమెంట్ అయింది ఏలో స్టోర్ అవుతుంది. సో ఏ వాల్యూ 11 అవుతుంది. ఓకే, బట్ ఏ ప్లస్ ప్లస్ వాల్యూ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్ స్టూడెంట్ అర్థమైందండి ప్రతిభ? సో వాట్ ఈస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్? ఇంక్రిమెంట్ ఆపరేటర్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ బై 1. Okay, there are two types of increment, pre and post. In the pre increment, first the value is increased and then it is stored in the variable. But for the post increment, first the value is used and then it is incremented and stored in the variable. First value increase అవుతుంది. ఓకే, అది ప్రీకి పోస్ట్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి.
ప్రీ ఇంక్రిమెంట్లో ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయ్యి వేరియబుల్లో స్టోర్ అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయిపోయి తర్వాత ఇంక్రిమెంట్ అయినది వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇది రెండింటికి ఉన్న డిఫరెన్స్, ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. Okay, did you understand the difference between pre and post increment? Pratibha garu. Okay. ఓకే గుడ్. ఇప్పుడు మనం ఎక్లిప్స్లో ఒక ప్రోగ్రామ్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను. సో ఇన్స్టాల్ చేశారా ఎక్లిప్స్? సో ఆన్లైన్ స్టూడెంట్స్ ప్రతిభ అండ్ కామాక్షి ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేశారా అండి? ఓకే. సో నేను మీకు ఒకసారి ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేశాక ఎలా ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఎక్లిప్స్లో మనం ఎక్లిప్స్ ఓపెన్ చేయగానే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్, న్యూ జావా ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేయాలి. ఓకే. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ జావా ప్రాజెక్ట్ అని కనిపించలేదు, ఇట్స్ నాట్ సీన్, దెన్ యూ కెన్ గో టు అదర్ అండ్ టైప్ హియర్ జావా. ఇక్కడ మీకు జావా ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే. సో ఇది కూడా నేను స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, ఇఫ్ మీకు డౌట్ ఉన్నప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ఓకే, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ నేమ్ యూ వాంట్ యూ కెన్ గివ్. అంటే మనం ఇప్పుడు కోర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అంటే యూ కెన్ గివ్ ద ప్రాజెక్ట్ నేమ్ యాజ్ కోర్ ఎగ్జాంపుల్స్ అని ఇవ్వచ్చు. ఇచ్చి నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ కుదర్ కార్నర్ కనిపిస్తుంది. ఓకే. సో యూ కెన్ ఎక్స్పాండ్ దట్ ఎస్ఆర్సి అని ఉంటుంది. సోర్స్ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. రైట్ క్లిక్ ఆన్ ద ఎస్ఆర్సి, న్యూ క్లాస్. ఓకే, ఏం సెలెక్ట్ చేయాలి? న్యూ క్లాస్. ఇక్కడ విజిబుల్ లేకపోతే అదర్లోకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ ఉంటే క్లాస్ అని సెలెక్ట్ చేసి యూ కెన్ ప్రొవైడ్ ద క్లాస్ నేమ్. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ శాంపుల్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇఫ్ యూ వాంట్ మెయిన్ మెథడ్, మనం చూసాం కదా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని, ప్రతి పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అని ఎందుకు ఇస్తాం అంతా డిస్కస్ చేసాం కదా, అది సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ద ఫినిష్. ఫినిష్ అనగానే మనకి ఇలాగో వస్తుంది. ఓకే, కనిపిస్తుందా? సో ఇక్కడ మనం మన ఎగ్జాంపుల్ రాస్తాం, system.out.println అని చెప్పి వెల్కమ్ టు జావా ప్రోగ్రామింగ్. మనం ఏదైనా ఇస్తే అది ప్రింట్ అవుతుంది అన్నమాట. సేవ్, కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది ఏంటంటే జస్ట్ వీ హ్యావ్ టు పుట్ ఆల్ ద జావా ప్రోగ్రామ్స్ ఇన్ వన్ ప్యాకేజ్. సో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి అందులో సేవ్ చేస్తే ఇట్స్ బెటర్. సో న్యూ క్లాస్ అన్నప్పుడు మిమ్మల్ని ఇక్కడ ప్యాకేజ్ నేమ్ కూడా అడుగుతుంది అనమాట. సో ప్యాకేజ్ నేమ్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సమ్ బేసిక్ అని ఇచ్చి then you can provide the name as hello. Okay, సో ఇక్కడ మనం system.out.println వెల్కమ్ టు
జావా అని రాయొచ్చు. అండ్ యూ కెన్ జస్ట్ సేవ్ అండ్ దెన్ రన్ చేయడానికి ఇక్కడ మనకి రన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ ప్లస్ F11 CTRL ప్లస్ F11. అంటే మనం ఇది రన్ చేసినప్పుడు ఫస్ట్ కంపైల్ అయ్యి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కానీ ఇనీషియల్గా అసలు మనకి జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ కంపైల్ అవుతుంది, డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత మనం ఇంటర్ప్రెట్ అవుతుందని ఇంటర్నల్గా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం నోట్ ప్యాడ్లో రాసి కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, సో ఆ ప్రాసెస్ అంతా ఇంటర్నల్గా జరుగుతుంది అనమాట. సో రన్ ఇక్కడన్నా మీకు ఒక ఐకాన్ ఉంటుంది, లేదంటే యూ కెన్ గో టు రన్. ఓకే, వెల్కమ్ టు జావా. ఓకే, యూ కెన్ కనెక్ట్ లైక్ దట్. ఓకే, సో బేసిక్ ఎక్లిప్స్ ఎగ్జాంపుల్ అనమాట. జస్ట్ మనం హలో అని చెప్పి క్లాస్ నేమ్ ఇస్తున్నాం, మెయిన్ మెథడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ వెల్కమ్ టు జావా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఎక్లిప్స్లో ఎలా క్రియేట్ చేస్తాం, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒకసారి క్రియేట్ చేసాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్కి మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్లో బేసిక్ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ అని ఇంకొక ఎగ్జాంపుల్ రాసేయచ్చు. మళ్ళీ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ రాస్తున్నాం, ఆర్ లెటర్స్ ఏ డేటా టైప్స్, డేటా టైప్ ఎగ్జాంపుల్ అని చెప్పి మెయిన్ మెథడ్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఫినిష్ అనొచ్చు. ప్రతిసారి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో సిమిలర్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి దానిలో మనం ఎగ్జాంపుల్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఎక్లిప్స్లో వర్క్ చేయాలంటే యూ హ్యావ్ టు డూ లైక్ దాట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. యూ హ్యావ్ టు గో టు ఫైల్, న్యూ. ఫస్ట్ టైం జావా ప్రోగ్రామ్ ఎక్లిప్స్లో రాయాలంటే ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేసి ఫైల్, న్యూ, జావా ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేయి. ఇక్కడ మీకు కనిపించబోతే గో టు అదర్ అండ్ సెలెక్ట్ జావా ప్రాజెక్ట్, ఆర్ యూ కెన్ టైప్ హియర్ జావా అంటే ఇక్కడ మీకు చూపిస్తుంది. సెలెక్ట్ దిస్, క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ప్రొవైడ్ ద ప్యాకేజ్ నేమ్. ఏదో ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ మన జావా ప్రోగ్రామ్స్ బేసిక్ రాస్తున్నాం కాబట్టి ఎనీ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ప్రొవైడ్. సో ప్రాజెక్ట్ నేమ్ ఇస్తారు, శామ్ ఆర్ ఎనీథింగ్ అని ఇచ్చిన తర్వాత యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఫినిష్. ఇది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఎస్ఆర్సి ఉంటుంది. ఇందులో మన సోర్స్ ఫైల్స్ అన్ని అంటే జావా ఫైల్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఆన్ దట్, న్యూ అండ్ సెలెక్ట్ ద క్లాస్. సో క్లాస్ అని లేకపోతే అదర్లోకి వెళ్ళి క్లాస్ సెలెక్ట్ చేయొచ్చు. సో క్లాస్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆల్వేస్ ప్రొవైడ్ ద ప్యాకేజ్ నేమ్. అంటే ఒక ప్యాకేజ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఓకే బేసిక్ డేటా టైప్స్ మీద ఒక ప్యాకేజ్, ఆపరేటర్స్ మీద ఒక ప్యాకేజ్, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఒక మీద ఒక ప్యాకేజ్, అట్లా ప్యాకేజ్ వైజ్ మనం అంటే ఒక ఫోల్డర్ లాగా మనకి తర్వాత అంతా కోర్ జావా అడ్వాన్స్ జావా అయిపోయినప్పుడు మనకి రిఫర్ చేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ప్రొవైడ్ ద ప్యాకేజ్ నేమ్. శాంపిల్ అని మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని ఫినిష్ అనొచ్చు అని ఇక మనం కోడింగ్ రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అండ్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఎనీ డౌట్స్? ఆన్లైన్ స్టూడెంట్స్ అందరికీ అర్థమైందా అండి? ఎక్లిప్స్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా రాయాలో. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేశారు కదా అందరూ? ఓకే ఓకే, సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో మనం ఇప్పుడు ఏం చూసామో
ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అని ఒక ఎగ్జాంపుల్ని చూసాం. సో మనం ఆ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో రైట్ క్లిక్ ఆన్ వన్ ఎస్ఆర్సి. సపోజ్ 4 ఎగ్జాంపుల్స్ అని క్రియేట్ చేశాం కదా, నేను ఫుల్ స్టాక్ అని ఒకటి క్రియేట్ చేశాను. సో కోర్లో బేసిక్లో రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్. సో నేను ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మీద చూస్తున్నాను. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఎగ్జాంపుల్ అని సెలెక్ట్ చేస్తున్నాను. మెయిన్ మెథడ్ ఫినిష్. సో ఇట్లా ఒక క్లాస్ నేమ్తో క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ చూస్తున్నాం. ఒకటి ప్రీ, ఇంకోటి పోస్ట్. ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్, తర్వాత డిక్రిమెంట్ చూద్దాం. ఓకే, సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ఆపరేటర్ బిఫోర్ ద వేరియబుల్, దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఇంక్రిమెంట్. సో ఇక్కడ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. సపోజ్ ఇంట్ ఏ కామా బి అని 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అని వాల్యూ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం system.out.println ఏ, ఫస్ట్ నేను ప్లస్ ప్లస్ ఏ అంటున్నాను, అండ్ system.out.println ఏ అంటున్నాను. ఓకే, అండ్ దెన్ బి ఈజ్ ఈక్వల్ టు సేమ్ 10 అని తీసుకుంటున్నాను. ఓకే, దెన్ హియర్ system.out.println బి ప్లస్ ప్లస్ అంటున్నాను, అండ్ system.out.println బి అంటున్నాను. సో ఇదేంటి? ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్లో ఏమవుతుంది? ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యి నెక్స్ట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ప్లస్ ప్లస్ ఏ అంటే ఏమవుతుందంటే ముందే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ 1తో. ఎంతతో? ప్లస్ 1. సో ద వాల్యూ విల్ బి 11. ఆన్సర్ ఏమవుతుంది? 11. ఆ 11 ఇంక్రిమెంట్ అయినది ఏలో స్టోర్ అవుతుంది. సో ద ఆన్సర్ విల్ బి 11 బోత్. ఇక్కడ మనం బిని 10 అని ఇస్తున్నాం. ఓకే, సో బి వాల్యూ 10 అంటున్నాం. బి ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ బి వాల్యూ ప్రింట్ అయిపోతుంది, దట్ ఈస్ 10 అని. తర్వాత ఇంక్రీజ్ అయిన వాల్యూ బిలో స్టోర్ అవుతుంది. సో బి విల్ బి 11. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ అండ్ పోస్ట్. సో ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీని ఆన్సర్ ముందే 11 అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 11. ఓకే, ఐల్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ షో యూ. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ 11 అని ప్రింట్ అయింది, ముందే ఇంక్రీజ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం ఫస్ట్ బి వాల్యూ 10 ప్రింట్ అయ్యి తర్వాత 11 ప్రింట్ అయ్యి. అవునా? సో మనకు అర్థం కావాలంటే ఇక్కడ డబల్ కోట్స్లో ప్లస్ ప్లస్ ఏ ఈక్వల్ టు, దెన్ డబల్ కోట్స్లో ఏ. సో ఇక్కడ నేను జస్ట్ అవుట్పుట్ అపెండ్ అవ్వాలి కాబట్టి ఇలా ఇస్తున్నాను. అంటే మనకి వాల్యూస్ దేని ఎలా ప్రింట్ అవుతుందని మీకు ఒక క్లారిటీ వస్తుందని ఇలా చేస్తాను. I'll once again run. See output.
ఏ ప్లస్ ప్లస్ అనేది ముందే జరుగుతుంది కాబట్టి 11. ఏ వాల్యూ ఎంత? 11. బి ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ బి వాల్యూ 10 అని ప్రింట్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అయి బిలో స్టోర్ అవుతుంది. సో బి వాల్యూ 11. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద ఇంక్రిమెంట్ ఆపరేటర్ విల్ వర్క్. సో ఆన్లైన్ స్టూడెంట్స్ అర్థమైందండి? ఇంక్రిమెంట్లో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా అండి? కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు, సో అందుకని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఒకసారి. సో గో త్రూ ద ఎగ్జాంపుల్ వన్స్. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. మీకు అర్థమైందండి? ఆల్రెడీ మీరు నేర్చుకున్నారా? సో ఓకే, ఇప్పుడు మనం ఇందులోనే కొంత అప్డేట్ చేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది అనేది చెప్పండి. సపోజ్ ఇక్కడ ఇంకొక 2 వేరియబుల్స్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎక్స్ కామా వై అని. ఓకే, తీసుకున్న తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అంటున్నాను, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 12. సో ఎక్స్ వాల్యూ 12, వై వాల్యూ 12 అని ఇస్తుంది. సపోజ్ ఇక్కడ ప్లస్ ప్లస్ వై అండ్ వై వాల్యూ వై వాల్యూ ఎంత అవుతుంది అండ్ y plus plus and y value and plus plus y and y plus plus. సో వీటి ఆన్సర్స్ ఏంటి నాకు చెప్పండి అందరూ. ఓకే, యూ రైట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్. ఓకే ఓకే, forget about x, I am writing only about y. ఓకే, సో వీటి ఆన్సర్స్ ఏంటి? ఆన్లైన్ స్టూడెంట్స్ యూ కెన్ జస్ట్ reply me in the chat box what will be the answers of it. ఓకే, సో ఇక్కడ y వాల్యూ 12 అయినప్పుడు సో ప్రతి దాని ఆన్సర్ ఏమొస్తుంది, ప్లస్ ప్లస్ వైకి ఏంటి, వైకి ఏంటి, వై ప్లస్ ప్లస్కి ఏంటి. ఓకే, సింగిల్ వేరియబుల్కి నేను అడుగుతున్నాను. సో వాటి ఆన్సర్స్ ఏంటో నాకు చెప్పండి. దే మే ఆస్క్ యూ సచ్ ఇన్ ఎ రిటర్న్ టెస్ట్ ఆర్ ఎనీ ఇంటర్వ్యూ బేస్డ్, ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో వాట్ విల్ బి ద ఆన్సర్? ఓకే రైట్, యూ హ్యావ్ పెన్ పేపర్, జస్ట్ రైట్ డౌన్. ఐ విల్ ఆస్క్ ఆఫ్టర్ 1 minute.
13, 13, 13, 14, 15, 15. 13, 13, 12, 13. సేమ్ వాల్యూ కంటిన్యూ ఇంక్రిమెంట్ అయినదే కంటిన్యూ అవుతుంది. కొత్తగా మళ్ళీ మనం సపరేట్ వేరియబుల్ తీసుకోలేదు కదా. సేమ్ వాల్యూ వైనే ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ జస్ట్ చెక్ యువర్ ఆన్సర్స్. ప్లస్ ప్లస్ 12 అన్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది? 13. అవునా? ముందే ఉంది కదా ప్లస్ ప్లస్. సో ఏమవుతుంది? 12 13 అయ్యి వైలో కూడా ఏముంటుంది? 13 ఉంటుంది. సో 13 ప్లస్ ప్లస్ అన్నప్పుడు 13 ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. బట్ ద వాల్యూ ఆఫ్ వై ఏమవుతుంది? 14. సో ప్లస్ ప్లస్ వై అన్నప్పుడు 14 విల్ బికమ్ 15. కానీ వైలో ఏముంటుంది? ఆఫ్టర్ ఇంక్రిమెంటింగ్ వైలో వాల్యూ ఎంత ఉంటుంది? బిఫోరే ఇంక్రిమెంట్ అయిపోతుంది కాబట్టి వైలో వాల్యూ కూడా 15 ఉంటుంది. సో 15 ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? 15. ఆ తర్వాత మళ్ళీ వై వాల్యూ అడిగితే గనక అప్పుడు 16 ఉంటుంది. ఓకే, ప్రతిభ కరెక్ట్. సేమ్ వాల్యూ వేరియబుల్ వాల్యూ మనం ఎక్స్ తీసుకోవట్లేదు. సో అందుకని సేమ్ వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్తాం అనమాట. 13, 13, 13, 14, 15, 15. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఎగ్జిక్యూట్ చేసి కూడా ఒకసారి చూపిస్తాను సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఫస్ట్ నేను ప్లస్ ప్లస్ వై, ఓకే, తర్వాత వై వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. అండ్ దెన్ y plus plus and then y value సో ఏం చేస్తున్నాం మనం? ప్లస్ 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 వై, వై, వై ప్లస్ ప్లస్ అండ్ దెన్ అగైన్ వై ప్లస్ ప్లస్ వై and y plus plus, and finally if you want you can print just y value. Okay, let us run. 13, 13, 13, 14, 15, 15 and finally we'll get 16. అంతేనా? కరెక్టేనా? 13, 13, 13, 14, 15, 15 and then finally 16. సో సేమ్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో జస్ట్ ఫర్ కన్ఫ్యూజింగ్ మిమ్మల్ని ఇట్లా రిటర్న్ టెస్ట్లో అట్లా అడిగే అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఆన్లైన్ స్టూడెంట్స్ అర్థమైందా అండి? ఒకసారి ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఎలా అవుతుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఎలా అవుతుందని? ఎవరికన్నా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సేమ్ సిమిలర్ ఎగ్జాంపుల్ వీ కెన్ డూ ఫర్ డిక్రిమెంట్. ఓకే, మైనస్ మైనస్. సో యూ జస్ట్ ట్రై దట్ as a homework or assignment. Okay, same example you do for decrement operator. What is that? Decrement. Decrement అంటే ఏంటి? మైనస్ మైనస్ కి సేమ్ ఎగ్జాంపుల్ రాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే మైనస్ మైనస్. ఇందులో కూడా మనకి ప్రీ అండ్ పోస్ట్ అని ఉంటాయి. ప్రీ డిక్రిమెంట్ అంటే వేరియబుల్కి ముందు యూజ్ చేస్తే ప్రీ అంటాం.
వేరియబుల్ తర్వాత యూజ్ చేస్తే పోస్ట్ అంటాం. సపోజ్ ఇక్కడ ఏ వాల్యూ 10 అని తీసుకుంటే మైనస్ మైనస్ ఏ అండ్ దెన్ ఏ వాల్యూస్ ఏంటి అని అడిగితే మైనస్ మైనస్ అంటే ముందే డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఏమవుతుంది 9. సో అగైన్ 9. అదే పోస్ట్లో అయితే గనక ఏ మైనస్ సపోజ్ ఏ వాల్యూ ఇక్కడ 10 అనుకుంటే మళ్ళీ డిక్లేర్ చేసినప్పుడు ఏ మైనస్ మైనస్ ఎంత, ఏ వాల్యూ ఎంత. సో ఇక్కడ ఏ మైనస్ మైనస్ అంటే ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ అయిపోతుంది ఎంత 10. ఇక్కడ ఏమవుతుంది 9. ఎప్పుడైనా ప్రీ యూస్ చేసేటప్పుడు మనకేం చేంజ్ ఉండదు. పోస్ట్ యూస్ చేసేటప్పుడే మనం కేర్ఫుల్గా ఉండాలి. సో ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఏ ఎంతో అది ప్రింట్ అయిపోతుంది, తర్వాత డిక్రిమెంట్ అయిన వాల్యూ ఏలో అప్డేట్ అవుతుంది కాబట్టి ఏ వాల్యూ 9 అని వస్తుంది. ఓకే, దిస్ ఈస్ హౌ ద డిక్రిమెంట్ ఆపరేటర్ విల్ వర్క్. ఓకే, అండర్స్టూడ్. సో కొంచెం ఫస్ట్ టైం వినే వాళ్ళకి డెఫినెట్గా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ అనేది. సో 2-3 ప్రోగ్రామ్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో ప్రీ ఇంక్రిమెంట్ ఆర్ ప్రీ డిక్రిమెంట్లో ఆన్సర్స్ డిఫరెంట్ ఏమి ఉండదు, ముందే వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. పోస్ట్ యూస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయి తర్వాత డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇవి మనం యూనరీ ఆపరేటర్స్ అంటాం, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ని. ఎందుకంటే సింగిల్ ఆపరేండ్ యూస్ చేస్తాం, అవునా? ఒక ఆపరేటర్కి మనం ఎన్ని ఆపరేటర్స్ యూస్ చేస్తున్నాం, ఎన్ని ఆపరెంట్స్ ఒకటే కదా, ఏ ఆర్ బి. ఏ ప్లస్ బి అని రాయట్లేదు, ఏకే రాస్తున్నాం మనం. సో ఇట్లా యూస్ చేసే ఆపరేటర్స్ని మనం యూనరీ ఆపరేటర్స్ అంటాం. ఓకే, సో మనం వెన్ కమింగ్ టు ద బైనరీ ఆపరేటర్స్కి వచ్చేసరికి మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ని తీసుకోవచ్చు. అంటే మనకి 2 ఆపరెంట్స్ యూస్ చేస్తాం. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమున్నాయి ఇక్కడ, ప్లస్, మైనస్, ఓకే, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంకా మాడ్యులస్, ఇట్లా మనకి ఉన్నాయి. సో ప్లస్ యూస్ చేయాలంటే సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 15 అని తీసుకుంటే ఏ ప్లస్ బి అని రాస్తాం. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్. మోర్ దాన్ 1 యూస్ చేసి ఒక ఆపరేటర్ని రాస్తే దాన్ని మనం బైనరీ ఆపరేటర్స్ లిస్ట్లోకి వెళ్తాం. అందులో ఉన్నవి అరిథమెటిక్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ మాడ్ బి, ఏ డివిజన్ బి, ఇట్లా ఎలా అయినా రాసుకోవచ్చు. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మాడ్యులస్ అండ్ డివిజన్ ఏదైనా రాయొచ్చు మనం. ఓకే, దీస్ ఆర్ ఆల్ అరిథమెటిక్ ఆపరేటర్స్. ఓకే, now let us see one example on the arithmetic operators. So now right click on this new class. ఓకే, సో నేను అర్థమెటిక్ ఆపరేటర్స్ రాస్తున్నాను కాబట్టి అరిత్ ఎగ్జాంపుల్ అంటున్నాను. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు ఫైండ్ అవుట్. సో ఇక్కడ మనం మెయిన్ మెథడ్లో ఇంట్ ఏ కామా బి అని ఒక వాల్యూస్ తీసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అని తీసుకుంటాం. ఓకే, సో డైరెక్ట్గా నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ ఈక్వల్ టు అని చెప్పి ప్లస్ బ్రాకెట్స్లో ఏ ప్లస్ బి. దిస్ ఈస్ ఫర్ పుట్టింగ్ టుగెదర్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్. సమ్ ఈజ్ ఈక్వల్ టు అని ఏ ప్లస్ బి చేస్తే ఎంత వస్తుందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎంత వస్తుంది, 10 + 15 25. సో అట్లా అండ్ సమ్ తర్వాత వీల్ రైట్ సబ్స్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, ఏ మైనస్ బి.
And next multiplication మళ్ళా రాస్తాం a into b. Division అంటే a by b. And then modulus అంటే a పర్సెంటేజ్. ఓకే, సో ఇట్లా మనం ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు, 3 ఆర్ 5 ఎనీ వాల్యూస్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది, 15 ప్లస్ 3 18, కరెక్టా? అండ్ దెన్ 15 మైనస్ 3 అంటే 12, అండ్ దెన్ 15 into 3 45, అండ్ దెన్ 15 డివైడ్. మనం డివిజన్ చేసేటప్పుడు మాడ్యులస్ చేసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో వెన్ యు ఆర్ డూయింగ్ డివిజన్ యూ విల్ కన్సిడర్ కోషెంట్. ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలి, మనం కోషెంట్ కన్సిడర్ చేయాలి డివిజన్ చేసేటప్పుడు. అండ్ మాడ్యులస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు కన్సిడర్ రిమైండర్. సో ఇవి మన లాజికల్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యాక్టో నాట్ ఫ్యాక్టోరియల్, పాలిండ్రోమ్ నెంబర్, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని మనం లూపింగ్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ ద్వారా చూస్తాం. సో అలాంటప్పుడు ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. ఏ బై బి అంటే 3 15, 15 by 3, 3 5s are 15, రిమైండర్ ఈజ్ వాట్ 0. సో కోషెంట్ ఏమొస్తుంది ఇక్కడ 5, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది 0. అవునా? ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ నౌ. Save the changes you have here, or you can press Ctrl S, it will make the changes. Run. See here, sum 18 12 45 5 and 0. Correct vachinda output? So these are some example, one example on the operators, arithmetic operator. సో ఆన్లైన్ స్టూడెంట్స్ అర్థమైందా అండి? ఏమన్నా డౌట్ ఉందా? యూ కెన్ ప్లీజ్ లెట్ మీ నో. బి దగ్గర 4 ఇవ్వాలా? 15 plus 4, 15 minus 4, 15 into 4, 15 divided by 4 అంటే 4 3s are 12, దట్ రిమైండర్ ఏమవుతుంది 3. సో అట్లా రిమైండర్ ఎంత వస్తుంది 3 కదా. 15/4 అన్నప్పుడు ఎనీ టైమ్స్ పోతుంది, 4 3s are 12. సో కోషెంట్ ఏమొచ్చింది 3. సో రిమైండర్ ఏంటి 15 modulus 12 అన్నప్పుడు 13 14 15, remainder is what 3. So like that we will get the difference, division and the modulus. సిక్స్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది 6 2s are, అర్థమైంది కదా. రిమైండర్ 3, 6 2s are 12, 2 కోషెంట్ వచ్చింది, రిమైండర్ 3 వస్తుంది. సో మనకి కింద కరెక్ట్గా ఎగ్జాక్ట్ డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. సో ఎగ్జాక్ట్ డివైడ్ అన్నప్పుడు రిమైండర్ ఎంత వస్తే అంత రిమైండర్ తీసుకుంటాం. ఓకే, so this is an example on the arithmetic operators. సో ఇది ఒక బైనరీ, మనం సింగిల్ యూజ్ చేస్తే యూనరీ అంటాం, లేదంటే బైనరీ అంటాం. ఓకే,
సో ఇక్కడ మనం యూనరీ ఆపరేటర్స్లో మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యూనరీ ఆపరేటర్ డిస్కస్ చేసేటప్పుడు మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంటే కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ కాల్డ్ నెగేషన్, అంటే ఆపోజిట్ అన్నమాట, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బూలియన్ ఆపరేటర్ని కూడా యూజ్ చేస్తాం. బూలియన్ అనేసరికి ఏంటి, ట్రూ ఇస్ ట్రూ విల్ బికమ్ ఫాల్స్ అండ్ ఫాల్స్ విల్ బికమ్ ట్రూ అట్లాగా. So we can see one example on that also. So on basis on operators also I have given the notes. You can follow that. So project example create చేయాలంటే right click, new class. Example and తీసుకొని you can select the main method and you can click this. Int a comma b and two variables తీసుకుంటున్నాము and a is equal to some 12 and b is equal to some 15 అట్లా వాల్యూస్ తీసుకోవచ్చు. అండ్ బూలియన్ డేటా టైప్ అని ఉంది ఇక్కడ మనకి. సో వాట్ ఈస్ ద డేటా టైప్? ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ తో పాటు వీ హ్యావ్ వన్ మోర్ కాల్డ్ బూలియన్. బూలియన్ అంటే ట్రూ ఆ ఫాల్స్. సో అపార్ట్ ఫ్రమ్ జావా బూలియన్ అంటే 1 0 అని కూడా న్యూమరిక్ రిప్రజెంటేషన్ ఉంది. బట్ కమింగ్ టు ద జావా వీ కెన్ హ్యావ్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇనీషియల్లీ సమ్ వేరియబుల్ సి ఆర్ ఎక్స్ ఎనీ వేరియబుల్ తీసుకొని యూ కెన్ అసైన్ దట్ టు ట్రూ. అండ్ బూలియన్ సమ్ y ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ తీసుకున్నప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సో ఎక్స్ వాల్యూ అని ప్రింట్ చేస్తే ఇట్ విల్ బికమ్ ట్రూ అండ్ వై వాల్యూ ప్రింట్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఫాల్స్. సో దీనికి మనం నెగేషన్ అప్లై చేయాలంటే నాట్ అప్లై చేస్తామంటే ఏమవుతుంది, ట్రూ షుడ్ బికమ్ ఫాల్స్ అండ్ ఫాల్స్ షుడ్ బికమ్ ట్రూ అన్నమాట. సో దీనిలో మనం ఆపోజిట్ యూజ్ చేస్తాం, నాట్ అని. సో ఇది రన్ చేస్తాను. సో ఏమైంది, ఎక్స్ వాల్యూ ఏమని ప్రింట్ అవుతుంది, ఫాల్స్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్ నాట్ ఆపరేటర్. అండ్ నెగేషన్ అంటే ఎగ్జాక్ట్లీ దానికి కూడా ఆపోజిట్, 1 బికమ్ 0 0 1 అయ్యి వాటి వాల్యూస్ బై వాల్యూస్తో మనం చేంజ్ చేయొచ్చు. Okay, so this is how we use the unary operators. What is that? Unary operators. I gave you notes also today. ఏమేమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆపరేటర్స్ మీద, దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ వీ హ్యావ్. సో విల్ డిస్కస్ వన్ బై వన్ ఆల్ ద ఆపరేటర్స్. సో వాట్ వీ డిస్కస్ ఫస్ట్, యూనరీ ఆపరేటర్స్ అంటే సింగిల్ ఆపరెంట్ మీద యూజ్ చేసేది, either ప్రీ ఆర్ పోస్ట్ ఉంటుంది. ఓకే, నెగేషన్ ఆర్ నాట్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. అండ్ ఇక్కడ మనం షిఫ్ట్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేస్తున్నాం.
అలాగే కంపారిజన్, ఈక్వాలిటీ ఇవన్నీ కూడా మనం చూడాలంటే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వీటి ద్వారా నెక్స్ట్ టాపిక్ వైజ్ మనం అన్ని ఆపరేటర్స్ కవర్ చేస్తాం. ఓకే. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఏమైనా ప్రీవియస్ టాపిక్స్లో కానీ ఇక్కడ వరకు? ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ యూ కెన్ లెట్ మీ నో. ఓకే, ఫర్ టుడే వీ విల్ ఎండ్ అప్ ద సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మీరు ఏదన్నా ఇనీషియల్గా క్లాస్ మిస్ అయినా కానీ ఏదైనా ఇప్పుడు లేట్గా జాయిన్ అయినా కానీ యూ కెన్ ఫాలో ద రికార్డింగ్ అండ్ ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే. ప్రతిభా గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? అర్థమైందా? Clear. Okay. We'll meet in tomorrow's session. Please join on time by 9:30. I will start. Max, I'll wait for 5 minutes and then we'll start.